న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈనాడు రామోజీరావు దినపత్రికపై ధ్వజమెత్తిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్స్ తమ ధర్నాని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా టైంలో చనిపోయిన ఆశా వర్కర్స్ కు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తుందని, కరోనా టైంలో ఎన్నో సేవలు చేశామని, తమకు సరైన వేతనాలు సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు తీర్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు గత 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలను అంటిపెట్టుకుని అనేక సేవలు చేస్తూ ఉన్నారు. దశల వారీగా ఆందోళన చేసిన క్రమంలో ఈరోజు 10,000 రూపాయలు వేతనం పెంచారు. అది కూడా 2 సార్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆశా వర్కర్కి పిహెచ్సి సబ్ సెంటర్, అదేవిధంగా డెలివరీ వర్క్, డెలివరీ ఇవన్నీ కూడా ప్రతి నెల 4,000 నుంచి 4,000 ఖర్చు అయ్యే పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం మేము ఏం కోరుతున్నామంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అదేవిధంగా కరోనా టైంలో చనిపోయిన ఆశా వర్కర్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర కమిటీ పిలిపించింది. 14వ తారీఖు 15వ తారీఖు ఈ 2 రోజులు ఇక్కడ నిరసన చేస్తున్నాం. రాత్రి ఒక 100 మంది వరకు ఇక్కడ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ గత 4 రోజులుగా పీడీ ఆఫీసుల ముందు నిరసన తెలియజేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు కూలి పనులకు వాళ్ళ బిడ్డలకు అనేక సేవలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి సాలిన జీతంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం దౌర్జన్యంగా కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చి సెంటర్లు పగలగొట్టి వాలంటీర్లతో సెంటర్లు నడపమంటాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళు రోడ్లపైకి వచ్చి మాకు కడుపు కాలుతుంది, మాకు ఇబ్బందిగా ఉంది, జీతం చాలట్లేదు, మమ్మల్ని ప్రభుత్వం ఉద్యోగులు గుర్తించమని వాళ్ళు రోడ్లపైకి వస్తే కలెక్టర్ గారికి ప్రభుత్వం ఆర్డర్ చాలా దుర్మార్గం, ఇది తప్పు నిర్ణయం, వెంటనే ఏదైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ నుంచి కోరుకుంటున్నాం, దిగురాలనుకున్నాం. తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ గా ఈనాడు మారిపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులు చదువుకుంటుంటే ఈనాడుకు కడుపు మండిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విద్యా సంస్థలకు మేలు చేకూర్చేలా ఈనాడు రాతలు ఉన్నాయా? పేద విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తే అడ్డగోలుగా రాతలు రాస్తారా? సిగ్గులేదా అని మండిపడ్డారు. చదువు విషయంలో ఈనాడు రామోజీరావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితబోధ చేశారు. నగర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. మటన్ మార్కెట్ వరకు రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, దాదాపు 50 లక్షలతో. ఇంకా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా డ్రైన్ కానీ ఇంకా 50 లక్షలతో 43లో కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పటికే 43లో సంబంధించి ప్రధాన రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ రోడ్డుతో ఈ ప్రాంతంలో మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అంతా కూడా ఏదైతే కుద్దూస్ దగ్గర నుంచి మనం ఆ రోడ్డు కానీ, ఏదైతే మెయిన్ రోడ్డు నెక్లెన్స్ రోడ్డు కానీ, ఈ రోడ్డు కానీ, ఇంకా జెండా వీధి మెయిన్ రోడ్డు కానీ, సో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా పండగ కల్లా కూడా దాదాపు జనవరి 15 కల్లా అన్ని పనులు ఈ ప్రాంతంలో ముళ్ళూరు బస్ స్టాండ్ దగ్గర కానీ ఆ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసాం. కొన్ని స్టార్ట్ అయినాయి, అన్నీ కూడా పండగ కల్లా అవి కూడా పూర్తవుతాయి. సో ఎక్కడా కూడా తీసుకున్నా కూడా ఇటుపక్క తీసుకుంటే నిన్న లీలామహల్ రోడ్డుని దాన్ని వేయటం జరుగుతుంది. సో ఎక్కడా కూడా నలుమూలలు తీసుకున్న అన్ని రోడ్స్ని అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపు నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా చిన్న చిన్న పనులతో సహా ఈరోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ దిశగా ఈరోజు మేము అడుగులు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని పత్రికలు నిన్న ఈనాడు చూశాను, నిన్న మొన్న పేద బిడ్డలకి బైజూస్ ఇచ్చి ట్యాబ్లు ఇస్తే ఈనాడు రాసిన వార్త ఏంటి? ఆ ట్యాబుల్లో పసిబిడ్డలు ఏదేదో చూస్తూ ఉన్నారు,
పసిబిడ్డలు చెడిపోతున్నారు అని అడుగుతాను. అయ్యా, ఈనాడు తెలుగుదేశం పార్టీ గజెట్టు పేపరు పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడచ్చు, ట్యాబ్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు. కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చెడిపోరు. కానీ పేద బిడ్డలకు సంబంధించి 8వ తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్, సిస్టమ్స్, ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 8వ తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో అంట బూతు బొమ్మలు చూస్తున్నారు, రకరకాలు చూస్తున్నారు, పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి 1.5 పేజీ రాసేవే నీకు మనసు ఎట్టొప్పింది. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పు, నీ మనవాళ్ళు 8th, 9th క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా? ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా, నీ మనవాళ్ళలో మనవరాల్లో 8వ క్లాసో 9వ క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా, ఐప్యాడ్లు వాడట్లేదా, ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కైనా పోదాం. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాంశు, ఆయన 2-3 ఏళ్లలోనే 5-6 భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా, వాళ్ళు ట్యాబులు వాడట్లేదా? మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు, కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని. అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబులు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది, వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం 1.5 పేజీ కేటాయించావయ్యా. పొదంప మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిడ్జ్ కానీ, ఎస్ నా పిల్లలు 6వ క్లాసు, వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం. చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు, ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి. ఎందుకంటే పెరిగే కొంది వాళ్ళు కూడా ఇదవుతూ ఉన్నారు, వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 4వ రోజు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నల్ల వస్త్రాలతో సమ్మె కొనసాగిస్తూ వారి ప్రధాన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని లేదా తెలంగాణ కంటే అదనంగా 2,000 చేస్తానని, ఎన్నికల హామీని నెరవేర్చాలని, సంక్షేమ పథకాల కోసం అమలు చేసిన జీవోని ఇంప్లిమెంట్ చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ కేంద్రాలుగా చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్ 50 సంవత్సరాలకు పెంచాలని, మెడికల్ సెలవులు ప్రకటించాలని, ఈఎస్ఐ పీఎఫ్లు వర్తించేలా ప్రభుత్వం అమలు చేయాలని, ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ అమలు చేయాలని, న్యాయమైన సరుకులు, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు కల్పించాలి. పరిష్కరించాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలు. పరిష్కరించాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలు. ఇవ్వాలి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ప్రకారంగా గ్రాడ్యుటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి 126 అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రజావేదిక కూల్చివేత నుండి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే వరకు వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక నిరసన దీక్షలు చేపడుతుంటే ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ తాళాలు పగలగొట్టి విధులు నిర్వహించే పరిస్థితికి వచ్చిందని సిఐటియు నాయకులు మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని సిఐటియు ప్రకటించింది. ప్రభుత్వానికి జిల్లా సంఘం తరపున, అంగన్వాడీ సంఘం తరపున నేను హెచ్చరిస్తున్నది ఏంటంటే, మనము ఎప్పుడూ కూడా ఈ అంగన్వాడీ వచ్చిన కాంచి మనకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 10,500 తప్పించి ఆయన పాలనలోకి వచ్చాక 1,000 రూపాయలు పెంచాడు తప్పించి ఇంకా మనకేమీ చేయలేదు. అయితే ఇక్కడ సాక్షిలోనైతే దేంట్లోనైతే
ఈయన వచ్చి మనకు 3,500 పెంచామని చెప్తున్నాడు. అవన్నీ ఒట్టి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి. అక్క చెల్లెలు అన్నావు, ఆడబిడ్డలు అన్నావు, ముద్ద పెట్టావు. ఇప్పుడు అక్క చెల్లెలు ఏమైపోయారు, ఆడబిడ్డలు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. గత ప్రభుత్వంలో జరిగినదే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ టీచర్లు అందరికీ కన్నీళ్ళు తప్పించి ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని గద్దె దింపే వరకు మా కోరికలు మీరు నెరవేర్చకుండా అన్యాయముగా ఈరోజు సెంటర్లు పగలగొట్టించి మమ్మల్ని భయభ్రాంతులకి చేసి లేని వాళ్ళకి అనారోగ్యాలు వచ్చి కొంతమందికి హార్ట్ అటాకులు కూడా వస్తున్నాయి. బీపీ లేని వాళ్ళు కూడా బీపీ వచ్చి మమ్మల్ని హడలగొడుతున్నారు. నిన్నైతే అంగన్వాడీని తీసేయండి అని చెప్పారు. ఈ రోజైతే దౌర్జన్యంగా సర్పంచుల చేత అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టించి ఏం చేస్తున్నాడంటే అన్యాయంగా అక్రమంగా ఆడవాళ్ళ మీద చాలా కన్నీళ్లు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూడు, ఇప్పుడే చెప్తున్నాము, మిమ్మల్ని గద్దె దింపే వరకు ఈ అంగన్వాడీ టీచర్లు మా సత్తా ఏంటో మేము మీకు చూపిస్తాము. అలాగే మేము ఈ రోజు గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మొన్న నుంచి దఫాలుగా మేము చేసుకొస్తున్నాము. జూలై నెల నుంచి కలెక్టర్ ఆఫీస్లో 36 గంటలు చేసాము. అలాగే మళ్ళీ తర్వాత కూడా విజయవాడ వచ్చాము. ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే నువ్వు చెవులు మూసుకుపోయి ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మీకు హెచ్చరిస్తున్నాము, మాకు మీరు ఎంత చేసినా, మమ్మల్ని ఎంత బెదిరించినా, మమ్మల్ని కొట్టినా, ఏం చేసినా కూడా మా కోరికలు తీరే వరకు ఈ సమ్మె మేము ఆగమని, ఎంత ఏదైనా కూడా నువ్వు నేను తాడాపేడా తేల్చుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నామండి. మీరు మా కోరికలు తీర్చకపోతే మేమైతే మా సత్తా మీకు చూపించుకొని మిమ్మల్ని గద్దె దింపిస్తాము. అక్కడికి పక్కన కేసీఆర్ గతి ఎలా పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని ఇప్పుడే మేము అంగన్వాడీ సంఘం తరపున జిల్లా అధ్యక్షురాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మహిళా పోలీసుల ఆధ్వర్యంలో పలు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టదలిచిన సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు అడ్డుకున్న అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులు. నమస్తే అండి, నేను సచివాలయం మహిళా పోలీసుని. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు అంగన్వాడీలు మూతపడినాయి కాబట్టి ఆ స్కూల్లో మనకి ఏంటంటే టీహెచ్ఆర్ వీళ్ళు ఉంటారు, ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు. అంటే ఆ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు రోజు ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకుంటారు, హాట్ కుక్కడ్ మీల్ తీసుకుంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా వాళ్ళకి సంపూర్ణ పోషణ కిట్లు అవి అందిస్తూ ఉంటారు అంగన్వాడీ వాళ్ళు. కాబట్టి ధర్నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని చెప్పి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీకి వచ్చి ఆ సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏదో రకంగా ఫుడ్ అందేలా చూడమన్నారు మమ్మల్ని. కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ వచ్చి మీరు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇస్తే వాళ్ళు మాకు అంగన్వాడీ వాళ్ళు ఇవ్వాలి తప్ప మీరు ఇవ్వకూడదని మమ్మల్ని వాళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి నమస్తే అండి, నేను పేరెంట్స్ అండి. మేము ఇది సచివాలయం వాళ్ళు వచ్చి ఇప్పుడు అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టేసి తీసి సరుకులు అవి మాకు ఇస్తానంటున్నారు. కానీ ఇప్పటిదాకా అంగన్వాడీ టీచరు ఆయమ్మే కదా మాకు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ధర్నాలో ఉండగా వీళ్ళు వచ్చి అలా చేయకూడదు కదా, వాళ్ళకి ఆర్డర్లు వచ్చినాయి అనేసి. ఎప్పటిలానే వాళ్ళు వచ్చాకే ఇస్తారు కదండి, వాళ్ళు అడిగింది కూడా కొంచెం చేస్తే కొంచెం సచివాలయం వాళ్ళని ఆపవలసి వస్తుంది. వాళ్ళు వచ్చాకే ఇస్తారు కదా అనేసి మేము అడ్డుపడుతున్నాం కొంచెం వాళ్ళకి. తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం కొత్తపాడు, కావలిపురం గ్రామాల నుంచి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, కొత్తపాడు నాయకులు బొంతు శ్రీను, కావలిపురం నాయకులు గిరీష్ మురళి మరియు కావలిపురం గ్రామ సర్పంచ్ అప్పలస్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తు పణంగా పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. కనీసం ఉద్యోగాలు లేక రాష్ట్రంలో యువత అంతా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా కనీసం సరైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా యువత భవిష్యత్తును పణంగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరలా చంద్రబాబు నాయుడు వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మరలా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి
ఈ రోజు యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలియజేశారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడుని మరలా ముఖ్యమంత్రి అయ్యేలా యువత అంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ఇరగవరం మండలం కొత్తపాడు కావలపురం గ్రామం నుండి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా కొత్తపాడు నాయకులు బొంతు శ్రీని గారు, కావలపురం నాయకులు గిరీష్ గారు, మురళయ్య గారు, అప్పలస్వామి గారు ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తును పణంగా పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి యువతని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సందర్భంలో యువత అందరూ కూడా కనీసం ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కనీసం సరైనటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువత భవిష్యత్తుని పరంగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తేనే మరలా రాష్ట్రం బాగుపడుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలియజేసుకుంటూ నరసాపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో నరసాపురం మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వారి సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఎంత కష్టపడి పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జీతాలు పెంచకుండా తూతూ మంత్రంగా పెంచి మోసం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు పెంచాలని, ఆఖరి వేతనంతో 50% పెన్షన్ ఇవ్వాలని, హెల్పర్స్ ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, నారా లోకేష్ దృష్టికి తీసుకువెళతానని, ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడ స్త్రీలు ఆదరింపబడతారో, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతరిస్తారని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి వేళ మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎన్ని రోజులు వచ్చింది, మొత్తం మహిళలంతా కూడా, అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్లెక్కి వారి యొక్క డిమాండ్ల కోసం ఆందోళన చేస్తూ ఉంటుంటే వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదంటే ఏ రకంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పేసి మన అందరం కూడా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉంది. వేళ ఒక అంగన్వాడీ మహిళలందరూ కూడా గ్రామ స్థాయిలో ఏ రకంగా కష్టపడతారో ప్రతి పౌరుడికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా తెలుసు. వాళ్ళ గర్భిణీ స్త్రీలకి మంచి పోషణ అందివ్వాలంటే వాళ్ళు కనిపెట్టుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసినటువంటి వ్యక్తులు ఒక అంగన్వాడీ మహిళలు. అదేవిధంగా ఆ యొక్క బిడ్డ పుట్టిన తర్వాత ఆ యొక్క బిడ్డ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసినటువంటి వ్యక్తులు అంగన్వాడీ మహిళలు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తణుకు పట్నంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, తణుకు పట్న నాయకులు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష ప్రయుక్త ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తమ ప్రాణాలను అర్పించినటువంటి మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలంటూ పోరాడిన అభ్యుదయవాది, సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించడం మహనీయులు పొట్టి శ్రీరాములు అని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గత 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు 3వ రోజు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంగన్వాడీ సెంటర్లో తాళం విరగొట్టేందుకు వెళ్లిన వాలంటీర్లను అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు. సాలూరు తెలగవీధికి చెందిన అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులు తల్లిదండ్రులు మాకు అంగన్వాడీ టీచర్లు కావాలని, వాలంటీర్లు వద్దని నినాదాలు చేశారు. మా పిల్లల్ని మా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చేవారని, చక్కనైన భోజనం పెట్టేవారని, ట్రాఫిక్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని ఇంటికి చేర్చేవారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, మేము పనులకు వెళ్ళిన పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కోలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, కనుక మాకు అంగన్వాడీ టీచర్లే కావాలని నిరసన తెలియజేశారు. మళ్ళా జాగ్రత్త తీసుకొస్తారు. బైకులు వస్తాయి, ఆటోలు వస్తాయి, కార్లు వస్తాయి, అందరిని తప్పించుకొని తీసుకొస్తారు. ఈ టీచర్లే మాకు కావాలి బాబు. వాళ్ళ ఊళ్ళో చేస్తే మాకు ఎలాగవుతుంది? వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకొస్తారు. ఈ టీచర్లే కావాలా? పిల్లల్ని ఎక్కడే ఉంచుతాం పిల్లల్ని? ఆ టీచర్లే కావాలి. వేరే వాళ్ళు మరి ఎవరు వద్దు బాబు. అలాగైతే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బాపు జయంతి సందర్భంగా వశిష్ఠ గోదావరి తీరాన బాపు ఘాట్ నందు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ ఆర్టిస్ట్ దివి సత్యన్ను సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపు గారు ఎన్నో చిత్రాలు నిర్మించారని ఆయన తెలిపారు. ఆయన సినిమాలు అన్ని పల్లెటూరు వాతావరణంలో ఎక్కువగా ఉండేవని ఆయన తెలిపారు. బాపు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయనకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అటువంటి బాపు గారికి బొమ్మలపై చాలా శ్రద్ధగా గీసేవారని ఆయన తెలిపారు. ఆర్టిస్ట్ బాపు గారు చాలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఒక మంచి కార్టూనిస్ట్గానే కాకుండా ఒక దర్శకుడుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలు, ఎంతో సందేశాత్మకమైనటువంటి సినిమాలు మన ప్రాంతానికి అందివ్వడం ద్వారా ఆయన ఎంతో చక్కటి పేరు సంపాదించినారు ప్రపంచవ్యాప్తంగా. అంతేకాకుండా వేళ తెలుగు ప్రజల యొక్క కీర్తిని కూడా, తెలుగు భాషను కూడా వేళ ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమైనటువంటి వ్యక్తి మన బాపు గారు. అటువంటి ఆర్టిస్ట్ బాపు గారు మన నర్సాపురం ప్రాంతంలో జన్మించడం, మన ప్రాంతీయుడు కావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆయన ఏదైతే పరమపదించారో ఆ తర్వాత ఇక్కడ మనం యొక్క అమెరికాలో ఉన్నటువంటి తానా వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా మన తోట సీతారామకృష్ణ గారి యొక్క ఎంపీ నిధులతోటి ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా సుందరంగా తీర్చిదిద్ది ఆయనకి గుర్తింపుగా, ఏదైతే ఆయనకి గోదావరి ప్రాంతం అంటే చాలా ఇష్టం, ఆయన తీసినటువంటి ప్రతి సినిమాల్లోనూ కూడా ఈ యొక్క గోదావరి నేపథ్యంతో ఆయన సినిమాలన్నీ కూడా నడిచేవి. అటువంటి ఆయనకు నచ్చినటువంటి యొక్క గోదావరి ప్రాంతంలో ఆయనకు నచ్చినటువంటి నర్సాపురం, పుట్టినటువంటి యొక్క నర్సాపురం ప్రాంతంలో ఇక్కడ గోదావరి ఒడ్డున ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది పెద్దలు, మహానుభావులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏమనండి, విశ్వనాథ్ గారు ఏమనండి, మన యువి కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఏమనండి, ఇటువంటి హేమీలంతా కూడా, ఉద్దండలంతా కూడా ఈ యొక్క ఆయన యొక్క జయంతి నాడు ఏదైతే ప్రతి డిసెంబర్ 15వ తారీఖు ఆయన జయంతి ఏదైతే జరుపుకుంటానో మన నర్సాపురం నియోజక ప్రజలంతా కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇటువంటి పెద్దలంతా కూడా, మహానుభావులంతా కూడా ఇక్కడ రావటం, ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం, ఆయన ఇక్కడ గుర్తు చేయడం, ఆయన గురించి మనందరికీ కూడా చెప్పటం. అదేవిధంగా ఈ యొక్క మన ప్రాంతంలో ఎంతోమందికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనూ కూడా
ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అలవాటు చేసే విధంగా ఆయన పేరు మీద అందరూ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఎల్లప్పుడూ కూడా ఇలాగే చిరస్థాయిగా ఉండిపోతారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇలాగే స్మరించుకుంటూ మేమంతా కూడా ముందుకెళ్తాం. ఆయన ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు వేళ ఇక్కడ సత్యన్న గారు వేళ ఆయన సంబంధించి ఆయనకు గుర్తింపుగా ఏదైతే మన బాపు గారికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి వేళ ఆయన కూడా సన్మానం చేయడం జరిగింది. వేళ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఆర్టిస్టులు కూడా వేళ మంచి ప్రయోజకులు కూడా అవడం జరిగింది. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన యొక్క జయంతిని కన్నుల పండుగ జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎక్స్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు, నర్సాపురం జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ కన్వీనర్ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, నర్సాపురం పట్టణ అధ్యక్షులు జక్కం శ్రీమన్నారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కొల్లు పెద్దిరాజు, నర్సాపురం మండల అధ్యక్షులు వాతిరెడ్డి ఉమామహేశ్వరరావు, క్లస్టర్ సంధి నరసింహరావు, ఆకాను సుబ్రహ్మణ్యం, బర్రె మురళి, దొంగ పద్మరావు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అలాగే మన పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు సోదరి కొలసన పద్మ గారికి జన్మదిన వేడుకలు కూడా మన షరీఫ్ గారు, అలాగే మండల అధ్యక్షులు అలాగే జక్కం శ్రీమన్నారాయణ గారు, వాతాడి ఉమేష్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి, అలాగే మన అగ్నికుల క్షేత్ర సాధికార కమిటీ కన్వీనర్ శ్రీ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చేతుల మీదుగా జన్మదిన ఘనంగా జరుగుతున్నాయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు రామరాజు గారు. ఓకే సార్. అలాగే ఇప్పుడు మన కొలసన పద్మ గారికి మన పుత్తూరి కొలసన పద్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుత్తూరు రామాంజనేయరాజు గారు కేకు కట్ చేయించడం జరుగుతుంది. కలెక్టరేట్ వద్ద ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీలు నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై నడుస్తూ అంగన్వాడీ వర్కర్స్ నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు 36 గంటలు ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యాప్లతో ఇబ్బంది ఎదురవుతుందని వాటిని తగ్గించాలని కోరారు. ఇరువైపులా ధర్నాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అంగన్వాడీ, ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమాలకు సిఐటియు వివిధ ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. నిన్న ఉదయం నుంచి స్టార్ట్ చేసి రాత్రి చాలా మంది చిన్నపిల్లలతో చలిలో పడుకొని ఉండి రోడ్లో పడేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే దిక్కులేదు. మాకు చూస్తారని నమ్మి మా మరీ ఓట్లు చేసి అప్పటి వరకు యూనియన్ తరఫున మాట్లాడి తర్వాత ఏమో ఏ నాయకుడు వచ్చి ఆ నాయకుడు వచ్చి ఏ నోట్లు జనాలు మారిపోయి నోట్లు ఎక్కువ గుద్దేసి ఓట్లు గుద్దేస్తారు. గుద్దేసి జీతం పెంచారంటే జీతం ఏటు పెంచారు. మాకు రావాల్సింది 6,000 రూపాయల జీతంకి 6,500 ఇచ్చేవారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. దానికి మరి 3,500 కలిసి 10,000 జీతం, మొత్తం 10,000 నేనే ఇచ్చానని చెప్తారు. మెటర్నల్ డెత్, ఇన్ఫెంట్ డెత్ అమ్మకన్నా ఉండండి అంటే ఏ మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకన్నా ఇంటికాడ ఏమన్నా డెలివరీ అవ్వకుండా ఉండాలని చెప్పి మాకు అప్పుడు జాయిన్ చేసుకొని 2006లోన తీరేమాస్. ఇప్పుడు చూస్తే మీరేమో ఏంటంటే ఇంగ్లీష్ చదవండి, ఆన్లైన్ వర్క్ చేయండి, మీరేమో ఇలా చదవకపోతే అవ్వదమ్మా, చదవాలి చెయ్యాలని వచ్చి ఆషాఢ మీటింగ్లో ప్రతి ఒక్క సార్లు వచ్చి చెప్తుంటే డిఎంహెచ్ ఆఫీస్ నుంచి మీరు ఇంగ్లీషే చదవాలని అంటే ఆ రోజు ఈ మాట చెప్పేసి రాలేదు. అలాగని ప్రభుత్వ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి అంటారు. తీరా చూస్తే మాలో చాలా మంది ఉండడానికి ఇల్లే లేదు. వచ్చినా కూడా మీరు ఆశా వర్కర్లు మీకు ఎందుకనేసి రేషన్ కార్డు కూడా ఆపేసి, పెన్షన్లు ఆపేసి, పిల్లలకు అమ్మఒడి ఆపేసి, విద్యా దీవెనలు ఆపేసి రావాల్సిన పథకాలన్నీ ఆపేస్తారు. ఈ 36 గంటలు ధర్నా అయిన తర్వాత మాత్రం మాకు ఏదైనా గవర్నమెంట్ గౌరవులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైనా సలహా ఇచ్చి దీనికి సమస్య పరిష్కరించారే సరే, లేదంటే మాత్రం ఈ సమస్య అనేది ఇంకా ఉధృతంగా పెరిగి మా యూనియన్ తరపున మేము
విజయవాడ వెళ్ళి వాళ్ళ ఇంటి వరకు ఇంటి దగ్గరికి వెళ్ళి వంట వరపు కార్యక్రమం నిర్వహించి ఇదన్నీ మాది సాధించుకున్న తీరింటి వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. పార్వతీపురం నియోజకవర్గం లయన్స్ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర అధ్యక్షతన జరిగింది. అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరకు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరిగే యువగళం ముగింపు సభకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ శాసనసభ్యులు చిరంజీవులు, మాజీ చైర్పర్సన్ శ్రీదేవి, పట్టణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు మన అరకు పార్లమెంటరీ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించి నియమించిన తర్వాత మొదటిసారిగా మేము నియోజకవర్గంకి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ డయాస్ మీద కానీ ఈ కింద కానీ చూస్తున్నటువంటి కలయిక ఏదైతే ఉందో నా మనసులో అనిపించే మాట ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి కలయిక ఇన్ఛార్జ్గా విజయన్న ఒక యంగ్స్టర్ ఉండడం అయితేనేమి, లేకపోతే నడిపించే పెద్దలు ఎమ్మెల్సీ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇక్కడ పెద్దలందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళు అయితేనేమి, ఈ రెండు కలయికతో ముందుకెళ్తే మనం తప్పనిసరిగా పార్వతీపురం ఎమ్మెల్యే సీటు, అదేవిధంగా అరకు పార్లమెంటరీ సీటు తప్పనిసరిగా మన గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వడం ఖాయమని నాకు అనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈనాడు రామోజీరావు దినపత్రికపై ధ్వజమెత్తిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.